మొన్న రష్యా వాళ్ళు భారతదేశానికి ఒక లిస్ట్ ఇచ్చారు. ఇందులో దగ్గర దగ్గర 500 పరికరాలు అంటే వస్తువులు అనండి ఇవి ఇచ్చి మీరు వీటిని మాకు సప్లై చేయగలరా అంటే సప్లై చేయడం అంటే ఏంటి, మనము లిటరల్గా రష్యాకు అమ్మాలి. ఇప్పుడున్న పరిస్థితిలో రష్యాతో వ్యాపారం ఎవరైనా చేస్తారా? ప్రపంచమంతా కూడా రష్యా మీద శాంక్షన్స్ విధించి ఉంటే మేము ఇక మీదట మీతో వ్యాపారం చెయ్యమని అంటున్నప్పుడు వాళ్ళు ఒక 500 పరికరాల లిస్టు మనకిచ్చి ఇవి మీరు మాకు సప్లై చేయగలరా అంటే మరి భారతదేశం ఏం చేసిందో చూడండి. అబ్బే లేదండి ఇప్పుడు మేము ఇవన్నీ చెయ్యలేము, మీకు ఇవన్నీ కూడా అంటే ఏంటి, రష్యాకు మనమే సప్లై చేస్తామంటే ఈ నట్లు బోల్ట్లు స్పేర్ పార్ట్స్ మౌల్డ్స్ ఈ ప్లాస్టిక్ పరికరాలు కొన్ని ఉంటాయి అంటే మీకు ఆయుధాల మధ్యలో అమర్చడానికి. అలాంటి పరికరాలు మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసి రష్యాకు పంపిస్తూ ఉంటాం. ఈ మధ్య ఇదంతా కూడా బాగా తగ్గిపోయింది. ఎందుకు? రష్యా వాళ్ళు ఒక యుద్ధంలో ఉన్నారు. సో ఈ టైంలో రష్యా వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చి వీటిని మీరు మాకు ఇవ్వగలరా అంటే మామూలుగా మీరు ఏ దేశాన్ని తీసుకున్నా కూడా బాబోయ్ మేము ఇప్పుడు ఇది చెయ్యలేమండి, చైనా వాడు కూడా ఇలా అనే అవకాశం ఉంది. కానీ ఇండియా వాళ్ళని చూడండి, ఈ 500 పరికరాలు కాదండి, మా దగ్గర 700 పరికరాల లిస్టు ఉంది. అంటే ఇంకా ఒక 200 కలుపుకోండి, ఇవన్నీ కూడా మేము మీకు ఇవ్వగలము. సో ఇది ఎంత పెద్ద వార్త అంటే చూడండి, ఈ జర్మనీకి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ ఈవిడ ఇవాళ ఇండియా వచ్చి ఉన్నారు. ఈవిడ ఏదో షాపింగ్ చేయడానికి లేదా ఒక మెట్రో రైడ్ చేయడానికి ఇండియాకు వచ్చారని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. కాదండి, ఎస్ జయశంకర్తో కూర్చొని ఇంత ధైర్యంగా మీరు ఎలాగ ఈ పనులు చెయ్యగలరు? మీకు భయం లేదా? రేపు ఈ ప్రపంచ దేశాలు మీ మీద శాంక్షన్స్ విధిస్తే అప్పుడు మీ దేశ పరిస్థితి ఏంటి? మీరు వీటిని అంతా కూడా గమనించరా? ఇది ఎలా మీరు చెయ్యగలుగుతున్నారు? రష్యా విషయంలో మీరు ఎక్కడా కూడా భయపడడం లేదు ఏంటి? మేము అందరం వణికి చేస్తున్నాం కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు కదా అంటే ఎస్ జయశంకర్ గారు చేసిన హితోపదేశం సింపుల్ అండి. మీరు ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నారు, ఇంకొక దేశం గురించి ఆలోచిస్తున్నారు. మేము ఆ పనులు చేయడం లేదు. మేము మా దేశము కోసం మాకు ఏం చేస్తే ఉపయోగపడుతుంది, మా ప్రజలు బాగుపడడానికి ఏం చేయాలి, ఇది మాత్రమే మేము ఫోకస్డ్గా ఉంటున్నాం. వేరే విషయాలు మేము పట్టించుకోవడం లేదు. మీరు అలా ఉంటున్నారా? కాదు కదా. ఇవాళ మీరు యునైటెడ్ నేషన్స్ అని మాట్లాడతారు. యునైటెడ్ నేషన్స్ అనబడే వేదిక జర్మనీని ఎదిరించడానికే మీకు నెలకొల్పబడింది. ఇది వాళ్ళకు తెలియదు. నాటోని ఏదైతే మాట్లాడుతున్నారో ఇదంతా జర్మనీని ఎదిరించడానికి. ఆ రోజుల్లో హిట్లర్ మీకు పవర్లో ఉన్నప్పుడు మీకు జర్మనీ అనేది ప్రపంచ శత్రువు. రష్యా అమెరికా కలిసిమెలిసే వీళ్ళు యుద్ధము చేశారు. సడన్గా జర్మనీ వీక్ అయిపోవడం అంటే హిట్లర్ మరణించడము, ఈ నాజీ ఆర్మీ అనేది వీక్ అయిపోవడము, వెంటనే అమెరికా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇవాళ రష్యా మీద ఉంచారు. సో ఇదంతా మీరు తెలుసుకోకుండా, మీ దేశానికి ఏది మంచో తెలుసుకోకుండా మీరేం చేస్తున్నారు, ఇంకొకటి దేశం గురించి వాడేం చేస్తున్నాడు, వాడికి మేము ఎలాంటి సహాయం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది మీరు చేస్తున్న తప్పు. సో ఇదంతా ఎస్ జయశంకర్ స్థాయి వ్యక్తి మాట్లాడగలడు. ఇప్పుడు చూడండి, మొన్న ఇదే ఎస్ జయశంకర్ని మీకు ఇంటర్నేషనల్ మీడియా అడిగారు రష్యా ఆయిల్స్ వ్యవహారంలో, క్రూడ్ ఆయిల్స్. మీకు నిన్న రాటర్స్ అనబడే ఒక ప్రముఖ పత్రిక వీళ్ళు ఒక సర్వే చేశారు. ఈ సర్వే చేసి వాళ్ళు తేల్చింది ఏంటో చెప్పమంటారా? చెప్తే మీరు నమ్మరండి. రష్యా వాళ్ళు ఈ సంవత్సరములో మీకు ఇలా క్రూడ్ ఆయిల్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ చేశారు చూసారా, 53% వాళ్ళు ఒకే ఒక దేశానికే చేశారు. ఏది 100% అని తీసుకుంటే 53%. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యూరోప్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి, మీకు నాటో దేశాలు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ ఉంది, మీకు ఆసియా ఖండములో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇన్ని దేశాలు మీరు కలుపుకొని వీళ్లకు రష్యా ఆయిల్స్ పంపించి ఉంటే ఒకే ఒక దేశానికి 53% ఎక్స్పోర్ట్స్ జరిగేయండి. ఏది ఆ దేశము అంటే భారతదేశం. మనకు 53% ఒకే ఒక దేశానికి ఇంతలాగా ఆయిల్స్ను రష్యా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. ఎలా చేశారు? డిస్కౌంటెడ్ ఆయిల్స్, ఎవరికి ఇవ్వని డిస్కౌంట్స్ మనకు వాళ్ళు ఇచ్చారు. అంటే మనం ఎంతలా ఆయిల్స్ కొంటున్నామో చూడండి రష్యా దగ్గర, ఎటువంటి భయము లేదు. సో దీంతో ఏం జరిగింది,
రష్యాకు ఒక భరోసా ఇచ్చాం, మేము మీతోనే ఉన్నాము, మీ ఆయిల్స్ మేము కొంటాము, మీరు భయపడకండి, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా భారతదేశం రష్యాతోనే ఉంటుందని చెప్పి మనం వాళ్ళకి ఇవాళ ఒక భరోసా ఇచ్చాం. ఇది వ్లాదిమిర్ పుతిన్కి ఎంత బలాన్ని చేకూరుస్తుందో చూడండి. మరి ఇప్పుడు జర్మనీ ఫారిన్ మినిస్టర్ మనల్ని అడుగుతుంది ఆవిడ, మరి మీరు భయపడరా? అమెరికా వాళ్ళు, నాటో దేశాలందరూ మీ మీద కోపంగా ఉన్నారు కదా. కోపంగా ఉండడం కాదండి, నిన్న యుక్రెయిన్ యొక్క ఫారిన్ మినిస్టర్ డిమిట్రీ కులేబా ఇతను ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఇండియా నువ్వు ఎంత కావాలంటే అంత ఆయిల్స్ రష్యా వాళ్ళ దగ్గర కొను, ఈ చీప్ ఆయిల్స్ నీకు ఎంత కెపాసిటీ ఉంటే అంత కొను, కానీ గుర్తుపెట్టుకో ఈ ఆయిల్స్లో మా శోకము ఉంది, మా బాధ ఉంది, మేము బాధపడుతున్నప్పుడు నువ్వు రష్యాతో ఈ వ్యాపారం చేస్తున్నావు, ఇది గుర్తుపెట్టుకో. మరి ఇండియా వైపు ఏంటండి జవాబు అంటే, మాకు నిజాలు తెలుసు, రష్యా ఏంటో తెలుసు, యుక్రెయిన్ ఏంటో తెలుసు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏంటో తెలుసు. సో మాకు ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు మీరు చెప్పకండి, మీ ప్రభుత్వము, మీ జెలెన్స్కీ వీళ్ళ శోకాలతో మాకు పని లేదు. ప్రజలు అంటావా, ఇవాళ యుక్రెయిన్కి హైయెస్ట్ లెవెల్లో ఎవరు సహాయం చేస్తున్నారు అంటే చూడండి, ఇది హ్యుమానిటేరియన్ ఎయిడ్ అని అంటాము. మనము 7,725 కేజీల మందులు అనండి, మెడికల్ ఎక్విప్మెంట్ అనండి యుక్రెయిన్కి పంపించి ఉన్నాం. ఏంటి బ్లాంకెట్స్ అనండి, మ్యాట్లు అనండి, మీకు అలాగే ప్రొటెక్టివ్ గియర్ అంటారు, మీకు గ్లౌజులు అంటారు, మీకు షెల్టర్స్ అంటారు, టెంటులు అంటారు. ప్రజలకు ఏం కావాలో అది చేయడంలో భారతదేశమే ముందు ఉంటుంది. మరి అదేవిధంగా రష్యాకు అవసరం అన్నప్పుడు కూడా మేమే ముందుంటాం. ఎందుకు? వాళ్ళ అవసరాలు. ఇక్కడ ఇండియా చేస్తున్న పనిని మీరు ఈ జర్మనీ ఫారిన్ మినిస్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మనము అమెరికా వాడు ఎలాంటి విషయాల మీద శాంక్షన్స్ విధిస్తాడు, అలాగే ఐరోపా దేశాలు ఒక దేశం మీద వీళ్ళు శాంక్షన్స్ విధించాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇది మనం గమనిస్తాం. కీన్గా గమనించి దాని ప్రకారమే మనం ఇంకొక దేశానికి హెల్ప్ అనేది చేస్తాం. సో ఇలాంటి ఒక క్లారిటీ ఇండియాకు ఉండడంతో మనం ఏం చేస్తున్నాము, రష్యాకు పలానా పరికరాలు కావాలి, వెంటనే మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు? వాళ్ళతో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే రష్యా ఆయిల్స్ మనం విపరీతంగా కొనడంతో మనం రష్యాకి ఇస్తున్న డబ్బు చాలా ఎక్కువ, కానీ మనము ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం చూసారా, చాలా తగ్గిపోయింది. ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది మనం బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి మనం ఏమంటున్నాం, 500 ఎక్విప్మెంట్ కాదురా, 500 కన్నా 700 మా దగ్గర ఉన్నాయి, వీటిని అంతా కూడా మేము రష్యా పంపిస్తాము, ఈ ట్రేడ్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయండి, మా దగ్గర మీరు కొనుక్కోండి, మేము ఎలాగైతే మీ దగ్గర ఆయిల్స్ కొంటున్నామో మీరు కూడా ఈ పరికరాలు మా దగ్గర కొనుక్కోండి అని చెప్పి రష్యాకు మనం ఒక ఆఫర్ ఇచ్చాం. సో ఇది ఇందులో ముఖ్యమైన విషయం. ఇదంతా ఏంటి, ఏ దేశము కూడా మన మీద శాంక్షన్స్ విధించలేరండి. ఒకవేళ మీరు బ్రహ్మోస్ను రష్యాకు పంపించారు, యుద్ధము కదా, ఈ టైంలో మీకు నాటో దేశాలు, అమెరికా వాళ్ళు మన మీద శాంక్షన్స్ విధించవచ్చు. అంటే ఏంటి, మిజైల్స్ అనండి, అలాగే ట్యాంకులు అనండి, ఇట్లాంటి పరికరాలు పంపించినప్పుడు వాళ్ళు మన మీద శాంక్షన్స్ విధించవచ్చు. కానీ స్పేర్ పార్ట్స్ పంపించేటప్పుడు ఇది ఒక వ్యాపారం. ఇప్పుడు ఇక్కడ ధైర్యం అనేది ముఖ్యమండి. మలేషియా వాడి దగ్గర సుఖాయ్ విమానాలు ఉన్నాయి, కానీ రష్యాను మెయింటెనెన్స్ అడగడానికి మలేషియా వాడు భయపడుతున్నాడు. కాబట్టి ఇండియా వాళ్ళే వెళ్ళి ఆ సుఖాయ్ విమానాలను మెయింటెనెన్స్ చేస్తున్నాం. కాబట్టి మనకు ధైర్యము ఉంది, ఒక టాక్టిక్స్ ఉంది, మనం ప్రతి ఒక్క విషయాన్ని కీన్గా గమనించి ఎవరికి ఎలాంటి అవసరమో దానికి తగ్గట్టుగా మనము వాళ్ళతో వ్యాపారం అనండి, సహాయం అనండి చెయ్యగలం. ఈ టాక్టిక్స్ అనేవి ఐరోపా దేశాలు, ముఖ్యంగా జర్మనీ లాంటి ఒక పెద్ద దేశానికి లేకపోవడము, ఆ గైడెన్స్ కోసమే ఈవిడ పనిగట్టుకొని ఎస్ జయశంకర్ గారిని కలిసి ఈ విషయాలంతా కూడా మాట్లాడి, ఎందుకంటే రేపు వింటర్ ఇప్పుడు మీరు చూసారనుకోండి -5 డిగ్రీస్ నుంచి -10 డిగ్రీస్ అనేవి యూరోప్లో ఉంటున్న వింటర్స్. సో రేపు ఇంకొక 10 రోజులు అయిన తరువాత -20కి వెళ్ళిపోయినప్పుడు అందరూ కూడా, ప్రతి ఒక్క ఐరోపా దేశం కూడా ఈ కష్టాన్ని వాళ్ళు చవి చూస్తారు. ఇంత ధైర్యంగా ఎవరికీ భయపడకుండా మనము రష్యాతో ఇలాంటి ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నామంటే ఇది జస్ట్ మొండి ధైర్యం అండి, ఒక క్యాల్కులేటివ్ రిస్క్ అనేది మనం తీసుకుంటున్నాము. మరి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.